ఈరోజు కార్తీక బహుళ త్రయోదశి, కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని దీప దివసము అనే పేరుతో పిలుస్తారు. ఈ కార్తీక మాస ఆఖరి సోమవారం దీప దివసం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈరోజు దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ముందు భాగంలో కానీ వీలైనన్ని దీపాలు వెలిగించండి. ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. అధికస్య అధికం ఫలం అన్నట్లుగా దీప దివసం ఈరోజు కాబట్టి వీలైనన్ని దీపాలు వెలిగించండి. శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ, తులసి కోట దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే వీలైనన్ని దీపాలు వెలిగించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా, కార్తీక బహుళ త్రయోదశి తిథి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో లవణదీప దానం ఇవ్వటం ద్వారా జన్మాంతర దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ లవణదీప దానం ఎలా ఇవ్వాలంటే, ఈరోజు ఒక విస్తరాకులో 1 కేజీ రాళ్ల ఉప్పు పోసి, ఆ రాళ్ల ఉప్పు మీద ఒక పెద్ద మట్టి ప్రమిద కానీ లేదా మట్టి మూకుడు కానీ ఉంచి, దానిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని శివ సన్నిధిలో వెలిగేలా చూసి, ఆ తర్వాత ఆ దీపాన్ని దక్షిణతో పాటుగా దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. దీన్నే లవణ దీపదానం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాస ఆఖరి సోమవారం బహుళపక్ష త్రయోదశి సందర్భంగా జన్మాంతర దారిద్ర్య బాధలన్నీ పోగొట్టుకోవటానికి ఈ లవణ దీప దానాన్ని ఇవ్వండి. అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు ఈశ్వరుణ్ణి భస్మజలాలతో అభిషేకించడం ద్వారా సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. ఈశ్వరుడికి భస్మజలాలతో అభిషేకం చేసి ఆ భస్మాన్ని నుదుటన ధారణ చేయటం ద్వారా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కందదుంప, చామదుంప ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో స్వయం పాకంతో పాటుగా ఉంచి దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాస ఆఖరి సోమవారం కాబట్టి పంచామృతాలతో, పండ్ల రసాలతో, విభూతి కలిపిన జలాలతో పాటుగా కుశోదకంతో కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయండి. అంటే దర్భలు నీళ్లలో వేసి ఆ నీటితో కూడా శివాభిషేకం చేయటం ద్వారా ఈశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక బహుళ త్రయోదశిని నవగ్రహ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. అంటే నవగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి అనుకూలమైనటువంటి తిథి. ఈ సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాల సమీపంలో నవధాన్యాలను కుప్పలాగా ఉంచి, ఆ నవధాన్యాల మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. నవగ్రహ త్రయోదశి సందర్భంగా నవగ్రహాల సమీపంలో ఈ నవధాన్య దీపాన్ని వెలిగించినట్లయితే నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక బహుళ త్రయోదశి తిథిని యమత్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తారని ధర్మసింధు, తిథితత్వము అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి యమత్రయోదశి సందర్భంగా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఒక్కొక్కళ్ళు కనీసం 4 మట్టి ప్రమిద దీపాలు వెలిగించి ఆ దీపాలు దక్షిణతో పాటు దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. దానం ఇచ్చేటప్పుడు యమాయ నమః అని మనసులో స్మరించుకుంటూ దానం ఇవ్వండి. వీటిని యమదీప దానాలు అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలుండవు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ త్రయోదశి ఆఖరి సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.